మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకేగా సీరియల్ నుంచి ఏంటంటే బీటీసీ డెప్త్ చార్ట్ రీడింగ్ అయితే చూద్దాం. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ లైక్ అయితే చేయండి అండ్ కింద ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకే, ఇంకా ఫాస్ట్గా బీటీసీ చార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. బీటీసీ స్టార్టింగ్ నుంచి ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్ అనేది చాలా క్లియర్గా యూనిక్గా అయితే ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ దాకా ఎవరు చూసారో దాంట్లో ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్, కొన్ని ఐడెంటిఫికేషన్ అయితే మీకు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రకారం ఏంటంటే బీటీసీ ఒక ఛానల్లో ట్రేడ్ అవుతుంది. ఛానల్ అంటే మనకి అప్పర్ సైడ్ ఏంటంటే మనకి ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్, వీటి రెండింటి మధ్యలో మార్కెట్ అనేది సైడ్ వేవ్స్లో ట్రేడింగ్ అవ్వుకుంటూ డౌన్ ట్రెండ్లో రావాలి. దాన్ని ఒక ఛానల్ అయితే అని అంటాం మనం. ఓకే, క్లియర్ కట్గా చూసుకుంట్లయితే మనకి డౌన్ ట్రెండ్లో ఏదైతే గ్రీన్ లైన్ ఉందో పర్ఫెక్ట్గా దాని దగ్గర నుంచి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఎక్కడ దాకా వెళ్తుంది, మెల్లిగా రెడ్ లైన్ దాకా వెళ్తుంది. ఓకేనా, క్లియర్గా అయితే అర్థమవుతుందా? మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఏదైతే దాన్ని టచ్ అయిందో ఎగ్జాక్ట్గా మనకి రెడ్ లైన్ దగ్గరికి అయితే ప్రైస్ అనేది రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఆ విధంగా రీచ్ అయింది. సెకండ్ టైం ఇక్కడ ఈ రెడ్ లైన్ టచ్ అవుతోటి ప్రైస్ అనేది వెంటనే ఫాల్ అయింది. ఎక్కడ దాకా? మళ్ళీ ఈ గ్రీన్ లైన్ దాకా. ఈ గ్రీన్ లైన్ దాకా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ కొద్దిగా డెప్త్ అయితే చార్ట్ అయితే అనాలిసిస్ చేశాను. మార్కెట్ అక్కడ నుంచి ఏ విధంగా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కూడా ఒక ప్యాటర్న్ అయితే ఇస్తుంది. ఓకే, ఆ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మళ్ళీ ఫామ్ అయింది. ఇక్కడ క్లియర్ కట్గా నేను కొన్ని ఐడెంటిఫై చేశాను చూడండి. ఇక్కడ ఏదైతే పర్పుల్ లైన్ ఉందో అక్కడ బ్లూ డాట్ అయితే పెట్టాను కదా, సర్కిల్, అక్కడ నుంచి పర్ఫెక్ట్గా టచ్ అయ్యి ఇంక్రీజ్ అయింది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఇదే పర్పుల్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. థర్డ్ టైం ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుతుంది అది కూడా మనకు తెలిసిపోయింది. ఏదైతే రెడ్ లైన్ దగ్గర ఉందో పర్ఫెక్ట్గా అక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఈ పర్పుల్ లైన్ దగ్గర కన్నా ఎబోవ్ ఉంటుందో అప్పటిదాకా ఈ రెడ్ లైన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. వన్స్ ఏంటంటే పర్పుల్ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ దాని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ వెళ్ళలేకపోయింది అండ్ వెంటనే ఫాల్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు ఫాల్ వచ్చిందో లేదో అయితే క్లియర్గా చూద్దాం. క్లియర్ కట్గా మనకి ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్ళింది. అండ్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఏంటంటే మార్కెట్ కొన్ని కీ లెవెల్స్ అయితే అప్రోచ్ అయింది. ఇక్కడ కూడా కొన్ని పర్పుల్ లైన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు వీక్లీ లెవెల్ ఉంది. అండ్ మార్కెట్ ఒకవేళ మెల్లిగా మూమెంటం ఇస్తే మాత్రం మీకు నియర్లీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 79,000 నుంచి 84,000 దాకా కూడా అప్రాక్సిమేట్లీ రావచ్చు. ఎందుకంటే అక్కడ మనకి రెడ్ లైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ దాంతోపాటు చెప్పాలంటే ఇక్కడ మెయిన్ ట్రెండ్ లైన్స్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ పర్పుల్ లైన్ ఎక్కడ ఉంది? ఈ పర్పుల్ లైన్ అంటే నేను ఇది జస్ట్ డెమో పర్పస్కి డ్రా చేస్తాను. ఇంకా ఫుల్ పర్పుల్ లైన్ ఏంటంటే నేను ఇంకా కొన్ని రోజులు అయితే రిలీజ్ చేస్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ పర్పుల్ లైన్ ఇక్కడ నుంచి కూడా మ్యాక్సిమం ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. మ్యాక్సిమం ఇక్కడ నుంచి వస్తే ఎగ్జాక్ట్గా ఈ పర్పుల్ లైన్ దగ్గర లేకుంటే ఎల్లో లైన్ దగ్గర మ్యాక్సిమం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు దానికన్నా బిలో వెళ్తే మనకి ప్లాన్ అనేది ఫెయిల్ అవుద్ది. అక్కడ నుంచి మనం మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ట్రెండ్ లైన్ ఎబోవ్ అయితే ఉంది కాబట్టి నేను ఎలాంటి డౌన్ ట్రెండ్కి ఏం ఇప్పుడైతే ప్లాన్లో అయితే లేను. ఎందుకంటే హిస్టరీ కూడా అదే చెప్తుంది, మనకి దీన్ని రెస్పెక్ట్ ఇచ్చిన ప్రతిసారి మనం కూడా దాని తగ్గట్టు ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అయితే ఉండాలి. ఓకే, ఇంకా మనకి ఏమైనా తెలుస్తున్నాయా, మార్కెట్ ఏమైనా సిగ్నల్ ఇస్తుందో అయితే అది చూద్దాం. ఓకే, దాంతోపాటు ఫాస్ట్గా లెవెల్స్ అయితే డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక బ్లూ లైన్, ఇక్కడ చాలా ట్రెండ్ లైన్స్ అయితే ఉంటాయి చూడండి. ఈ బ్లూ లైన్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యి డౌన్ అయింది. సెకండ్ టైం కూడా రిజెక్ట్ అయ్యి డ్రాప్ అయింది. ఇప్పుడు మాత్రం థర్డ్ టైం దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళి, అంటే ఎక్కువ మందికి ఏంటంటే ఇక్కడ నుంచి పెరుగుతాయని చెప్పి ఎక్కువ మంది బై చేస్తారో ఆ రేంజ్ దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకేనా, క్లియర్గా మీకు ఏం తెలుస్తుంది అంటే బయింగ్ స్ట్రెంత్ అనేది పెరిగినట్టు అనిపించి వాళ్ళందరూ ఏంటంటే బయింగ్ చేపించిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే వస్తుంది. ఓకే, దాంతోపాటు ఇంకా ఏమన్నా తెలుస్తుందా మనకి? ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకొక పర్పుల్ లైన్ అయితే ఉంది. మార్కెట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచి పదే రిజెక్ట్ అయింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ అయింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ అయింది అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ అయింది. ఎప్పుడైతే పర్పుల్ లైన్ కన్నా ఎబోవ్ వెళ్ళిందో అప్రాక్సిమేట్లీ ఈ బ్లూ లైన్ దాకా ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ కొద్ది ప్రాఫిట్ అయితే మనకి బుక్ చేయగలిగాం. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అనేది మెల్లిగా ఏంటంటే ఇది ఒక ట్రాప్ అన్నట్టు. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఈ జోన్ అయితే ఉందో దీనికన్నా ఎప్పుడు హైట్ రాలేదు. ఇంకొక లైన్ డ్రా చేశాను కదా వైట్ లైన్, దానికన్నా పైకి వెళ్ళి టోటల్ లిక్విడేషన్ కంప్లీట్ చేసుకొని మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్కి అయితే వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు నేను డ్రా చేసిన వైట్ లైన్ కన్నా ఎబోవ్ వెళ్తే అప్రాక్సిమేట్లీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 78,000. ఒకవేళ దాన్ని కూడా బ్రేక్ అవుతే నియర్లీ 93 కూడా మీకు రావచ్చు. అయితే ఇక్కడ ఎందుకు రావచ్చు
రాకపోవచ్చు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ పర్పుల్ లైన్ ఏబో ఉంది, సెకండ్ కండిషన్ ఈ ట్రెండ్ లైన్ కానీ ఏబో ఉంది. మ్యాక్సిమం మార్కెట్లో ఏంటంటే ఈ జోన్లో ఈ వీక్లీ లెవెల్ ఏదైతే ఉందో ఈ జోన్లో ఎక్కువ మంది బయింగ్ చేసుకున్నారు. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 2 సినారీ అయితే చెప్తున్నాను, ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ఒకసారి అయితే ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఈ పర్పుల్ దగ్గరకు వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లిక్విడేషన్స్ అయ్యి అప్పుడు మాత్రం వెళ్ళొద్ది. లేదు అనుకుంటే ఇంకొక సినారియో ఈ పర్పుల్ లైన్ కన్నా ఇంకా కొద్దిగా కిందికి వెళ్ళి కొద్దిగా ట్రాప్ చేసి మళ్ళీ ఈ పర్పుల్ లైన్ కన్నా ఎబో వెళ్ళిందంటే కూడా అప్పుడు కూడా బయింగే, ఓకేనా, అప్పుడు కూడా మనం బై చేసుకోవచ్చు. బట్ ఇదంతా ఏంటంటే వెయిట్ చేయాలి అండ్ 100% క్యాండిల్ కన్ఫర్మేషన్ చూసుకొని ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక సినారీ ఏంటంటే మ్యాక్సిమం మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి కూడా మనకి బౌన్స్ అవుద్ది. ఈ విధంగా ఏంటంటే మార్కెట్ ఎక్కువ శాతం ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది కొద్దిగా ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ దీనికన్నా బ్రేక్ అవుతే దాని తగ్గట్టు మీరు ప్లాన్స్ అనేది చేంజ్ చేసుకోండి. ఇది ప్రస్తుతానికి బీటీసీలో ఉన్న లెవెల్స్. అండ్ ఇంకా మేజర్గా చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్లో చూసుకున్నట్లయితే ఈఎంఐ లైన్స్ని బ్రేక్ అయింది, బట్ 1 డే టైం ఫ్రేమ్లో బ్రేక్ కాలేదు. మనకి ఇక్కడ క్లియర్ కట్ చూసుకున్నట్లయితే ఈ లైన్స్ ఎందుకు ఇంపార్టెంటో ఒకసారి చూద్దాం. మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రెడ్ బ్లూ లైన్ ఉందో అక్కడ నుంచి పర్ఫెక్ట్గా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళన్నా మార్కెట్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, దీని దగ్గరికి వెళ్ళింది డౌన్ అయింది, దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళింది లిక్విడేషన్ తీసుకుంది, చాలా మందిని డౌన్ ట్రెండ్ కొట్టేసింది, ఓకేనా. నెక్స్ట్ చూసుకుందాం ఇక్కడ ఏమైంది. ఇక్కడ కూడా ఏమైంది, మనకి ఇదే జోన్లోకి అయితే వెళ్ళి డ్రాప్ అయింది. సెకండ్ టైం వెళ్ళి దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళిందంటే మాత్రం కొద్దిగా ఎక్కువ డౌన్ అవుతుంది. పైకి వెళ్ళి మళ్ళీ దీనికన్నా కిందికి వెళ్తే చాలా వరకు డ్రాప్ అనేది వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకవేళ ఇక్కడ నుంచి ఇది అప్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతే మెల్లిగా ఈ పర్పుల్ లైన్ దగ్గర నుంచి అయినా మెల్లిగా వెళ్తే వీటికన్నా కొద్దిగా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి లిక్విడేషన్ తీసుకుందంటే టోటల్లీ మళ్ళీ ఈ లైన్స్ కన్నా బిలో వచ్చిందా మార్కెట్ కొద్దిగా స్ట్రాంగ్ బియర్లో ఉన్నదని క్లియర్ కట్గా మనకైతే ఇండికేషన్ అయితే వస్తుంది. దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం మల్టిపుల్ చార్ట్స్ అయితే చూశాను, ట్రెండ్ లైన్ డ్రా చేశాను, దాంతోపాటు ఏంటంటే మీకు ఇండికేటర్ యూజ్ చేసుకున్నాను. అన్ని రకాలుగా మీకు లెవెల్స్ అయితే చెప్తున్నాను, ఏ లెవెల్ ఇంపార్టెంట్ అనేది చెప్పాను అండ్ ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా చేయాలనే క్లియర్ కట్గా నేను చెప్పాను. ఇది కంప్లీట్ అనాలిసిస్ నేను ఫ్రీగా అయితే ఇచ్చాను. బీటీసీలో ఎంత డెప్త్గా ట్రేడ్ చేసుకోవచ్చు, మీరు దాన్ని ఏ విధంగా రిస్క్ రేషియో మెయింటైన్ చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్పాను. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే ఫియర్ ఇండెక్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది, మార్కెట్లో కొద్దిగా ఏంటంటే పాజిటివ్ సైడ్ అయితే మార్కెట్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్లోనే అయితే ఉంది. కాబట్టి ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉన్నప్పుడు మనం బయింగ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్స్ట్రీమ్ ఫియర్ నేను పర్టికులర్గా ఈ జోన్లో బై చేశాను. ఎందుకు ఈ జోన్లో బై చేశాను ఆల్రెడీ మీకు తెలుసు, వీక్లీ లెవెల్ ఉంది, నేను దాని గురించి మళ్ళీ కూడా చెప్పాను. ఓకే గైస్, ఇది కంప్లీట్ అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ఓకే గైస్, ఈ రోజు నుంచి ఏంటంటే పర్టికులర్గా డే ట్రేడింగ్ సంబంధించి నేను ఏ విధంగా అనాలిసిస్ చేస్తాను, నేను రోజు ఏంటంటే ప్రతి ఒక్క చార్ట్ని అనాలిసిస్ చేస్తూ ఉంటాను. దానికి సంబంధించింది ఎవ్రీడే మీకు ఏంటంటే అనాలిసిస్ కావాలనుకుంటే సపరేట్గా ఏంటంటే మీకు నేను ఒక గ్రూప్లో తీసుకెళ్ళి మీకు ఏంటంటే చార్ట్స్ ఏ విధంగా అనాలిసిస్ చేస్తాను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే మీకు ఏంటంటే డైలీ మీకు ఏంటంటే ట్రేడ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నా ఆ గ్రూప్లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ అయితే మీకు ఏదో ఒక కంపల్సరీ అనాలిసిస్ అయితే ఉంటుంది. ట్రేడింగ్ ఉన్నప్పుడు మాత్రమే అయితే ట్రేడ్ చేద్దాం. అనాలిసిస్ మాత్రం ఎవ్రీడే మీకు ఏంటంటే ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నారో పర్టికులర్గా ఆ గ్రూప్ని అయితే రికమెండ్ చేయండి. ఓకే గైస్, ఇది వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ఈరోజు నుంచి మ్యాక్సిమం ఏంటంటే బీటీసీ గురించి ఇంకా డెప్త్గా చార్ట్స్ని అయితే రీడ్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.